హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్ అవుట్ గేట్ రిజిస్టర్ అంటే ఇన్ అవుట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి కొహాకి ఇది ఒక ప్లగ్ఇన్. మనకి గేట్ రిజిస్టర్ ఎలా ఉంటుందో లైబ్రరీకి వెళ్ళేప్పుడు ఒక రిజిస్టర్లో సైన్ చేసి వెళ్తారు, మళ్ళీ అవుట్ టైం వేస్తారు అన్నమాట. దాన్ని ఆటోమేటిక్గా ఒక ప్లగ్ఇన్ ఈ కొహాకి డెవలప్ చేశారు ఓంకార్ అనే అతను. అది ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఓన్లీ స్కాన్ చేసి వాళ్ళ ఐడి కార్డు స్కాన్ చేయగానే అక్కడ బార్కోడ్ ఆ ఇన్ అవుట్ అంతా వాళ్ళ డీటెయిల్స్ అంతా వస్తాయి అన్నమాట. అది ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఎలా రన్ చేయాలనేది, ఎలా మేనేజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. ఇది వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. ఆ వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసే ప్రొసీజర్ ఒకటి ఉంది. మళ్ళీ గిస్ట్ మెథడ్ నుంచి కూడా మనం చేయొచ్చు అన్నమాట. 2 మెథడ్స్ ఉంటాయి. నేను ఇక్కడ గిట్ మెథడ్ నుంచి నేను ఇక్కడ చేస్తాను అనమాట. ఇక్కడ ఇది వాళ్ళ సైట్ అన్నమాట. ఇది ఓంకార్ వాళ్ళు ఎన్ని దాంట్లో ఉన్న ఫైల్స్ మాట ఆ యొక్క మనకి జిప్ ఫైల్గా వస్తుంది అన్నమాట. అది అవన్నీ పిహెచ్పిలో డిజైన్ చేశారన్నమాట. దాన్ని మనకి దాని ప్రొసీజర్ మాట కూడా అంతా వాళ్ళకి ఈమెయిల్ కాంటాక్ట్ కానీ వాళ్ళ వాళ్ళ సైట్ హౌ టు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ లింక్ కానీ అన్నీ వాళ్ళ సైట్లో ఇక్కడ ఇచ్చినారన్నమాట. వాళ్ళకి ఈమెయిల్ ఏమైనా పంపించారంటే డెమో ఇవన్నీ అక్కడ ఇచ్చినారన్నమాట వాళ్ళ దాంట్లో. ఇది లేటెస్ట్ వాల్యూమ్ 4 అనేది లేటెస్ట్ వన్ అన్నమాట. ఇది కూడా ఈ విధంగా కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఇది వాళ్ళ దగ్గరది దీన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కమాండ్ లైన్ నుంచి ఆ క్లోన్ మెథడ్లో అంటే గిట్ మెథడ్లో ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. నేను అది ఈజీ మెథడ్ కాబట్టి నేను ఆ మెథడ్ నుంచి మహేష్ బ్లాగ్ ఇది లిబ్ టెక్నో ఫైల్ అనే సైట్ నుంచి మహేష్ పి అనే అతను ఈ ఇన్ అవుట్ మేనేజ్మెంట్కి ఈ గిట్ మెథడ్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేస్తారో ఇచ్చినాడు ఆ బ్లాగ్లో. దాని ప్రకారం నేను ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసి మీకు చూపిస్తాను అనమాట. వెరీ సింపుల్. మనం జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తే కమాండ్స్. దానికి మీ ప్రీ రిక్వెస్ట్గా అపాచ్ ఉండాలి, అది ఆల్రెడీ కొహాలో ఉంటుంది. పిహెచ్పి ఇన్స్టాల్ చేసుకోవాలి. MySQL అనేది ఆల్రెడీ కొహాలో ఉంటుంది, MariaDB కానీ MySQL కానీ. అట్టే మనకి అదర్ అంటే మనకి ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి. నేను ఇక్కడ నానో యూజ్ చేస్తున్నాను అనమాట. అక్కడ చాలా టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి. ఆ నానో ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దాంట్లో దాని నుంచి ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం పిహెచ్పి ఇన్స్టాలేషన్కి సంబంధించిన కమాండ్స్ మాట. ఇది కాపీ చేసుకొని జస్ట్ మన కమాండ్ లైన్లోకి వెళ్ళి కమాండ్ లైన్లో పేస్ట్ Ctrl-Alt-T ఇస్తే కమాండ్ లైన్ ఓపెన్ అవుతుంది అనమాట. లేకపోతే డైరెక్ట్ మెనూ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఆ పిహెచ్పి అంతా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. పిహెచ్పి ప్రొసీజర్ అంతా మనకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ లైన్ అనమాట. ఇది చేంజ్ డైరెక్టరీ సంబంధించిన లైన్. కాపీ చేసి దీన్ని కూడా సేమ్ అలాగే మనం పేస్ట్ చేసి ఎంటర్ చేయాలి. అది కూడా కాపీ అయిపోతుంది సింపుల్గా. నెక్స్ట్ అంటే డైరెక్ట్ నుంచి సైట్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ క్లోన్ మాట, గిట్ క్లోన్ చేస్తాము దీనికి ఇన్ అవుట్ డిఫాల్ట్ డైరెక్టరీలోకి అది క్లోన్ చేస్తామన్నమాట. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తున్నాను. అది కూడా క్లోన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాపీ. ఆల్రెడీ క్లోన్ అయ్యిందని చెప్తుంది అక్కడ, అంటే ఇంతకుముందు చేసినట్టు. జస్ట్ ఇక్కడ కూడా పేస్ట్ చేసి లాస్ట్ లైన్ ఎంటర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి డేటాబేస్లోకి వెళ్ళండి. సుడోస్ అంటే మనకు రూట్లో లేకపోతే సుడోస్, మనం ఆల్రెడీ రూట్ కమాండ్లోనే ఉన్నాము. ఇక్కడ డేటాబేస్కి ఈ కమాండ్ ఇవ్వాలి. డేటాబేస్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ కమాండ్ ఇవ్వాలన్నమాట. అక్కడ మనకి జనరల్గా యూజర్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అది అప్పుడు మనకి పాస్వర్డ్ అవుతుంది. మనం అక్కడ కొహాలో ఇచ్చిన MySQL పాస్వర్డే ఇక్కడ ఇవ్వాలన్నమాట. MySQL పాస్వర్డ్ ఏది ఇచ్చానో అదే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ MariaDB అనేది నేను ఇన్స్టాల్ చేసిన డేటాబేస్. MySQL బదులు MariaDB ఇన్స్టాల్ చేశాను కాబట్టి దాంట్లోకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు MariaDBలో డేటాబేస్ క్రియేట్ చేస్తాం. libinout అనే డేటాబేస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఈ కమాండ్ ఇస్తే అక్కడ ఆ డేటాబేస్ క్రియేట్ అవుద్ది MariaDB డేటాబేస్లో. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయాలి. ఓకే అంటే క్రియేట్ అయిపోయింది డేటాబేస్. ఇప్పుడు నెక్స్ట్ క్రియేట్ అంటే యూజర్స్ని ఆ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలి, ప్రివిలేజెస్ అనమాట.
ఇప్పుడు యూజర్స్ని క్రియేట్ చేయడం అనమాట. లిబ్ ఇన్ అవుట్ 1 2 3 అనేది పాస్వర్డ్. దీన్ని కాపీ చేసి దీన్ని కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయడం. ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రివిలేజెస్ గ్రాండ్ ఆల్ ప్రివిలేజెస్ మనకి వాటికి ఇచ్చిన రైట్స్ ఇవ్వడానికి ఆ లైన్ కాపీ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో ఆ ప్రివిలేజెస్ అనేది ఆ లైన్ కూడా మనం కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్ చేశారు. ఇప్పుడు దాని నుంచి క్విట్ అంటే డేటాబేస్ నుంచి బయటికి రావాలంటే క్విట్ అని కొట్టాలి. బయటకు వచ్చేస్తాం అన్నమాట. డేటాబేస్ నుంచి బయటకు వస్తాం. నెక్స్ట్ ఈ లైన్ కాపీ చేసేసి మనకి అక్కడ పేస్ట్ చేసి రన్ చేయాలన్నమాట. రన్ చేసినప్పుడు MySQL పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ MySQL డేటాబేస్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అది రన్ అవుతుంది. ఓకే అవుతుంది అన్నమాట. పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. అప్పుడు అది రన్ అయిపోతుంది. ఓకే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అవి చేంజ్ చేయాలి. డేటాబేస్ చేంజ్ చేయాలి. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చేంజ్ చేయాలి. ఈ కింద లైన్ కాపీ చేసేసి వాళ్ళ దాంట్లో విమ్ ఎడిటర్ ఇచ్చినారు. నేను అక్కడ నానో ఎడిటర్ ఇస్తాను అనమాట. ఇక్కడ పేస్ట్ చేసేసి అక్కడ విఐఎం ఉంది కదా దాన్ని నానో అని కొట్టాలి. నేను నానో ఎడిటర్ యూజ్ చేస్తాను. విమ్ అనేది ఒక ఎడిటర్, టెక్స్ట్ ఎడిటర్. నానో ఎంటర్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి రెండు చేంజ్ చేయాలన్నమాట. నేను ఇన్ అవుట్ లిబ్ ఇన్ అవుట్ అనేది ఇస్తున్నాను. యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు అదే ఇస్తున్నాను అనమాట. లిబ్ ఇన్ అవుట్ అని ఇచ్చేస్తున్నాను. డేటాబేస్ నేమ్ కూడా ఇన్ అవుట్ లేకుండా ఉంటే ఆ లిబ్ ఇన్ అవుట్ అని ఇవ్వాలి. లిబ్ ఇన్ అవుట్ అదే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా రిమైనింగ్ మనం ఎలాగ కంట్రోల్ ఎక్స్ ఇస్తే సేవ్ ఆడని అడుగుతుంది. సేవ్ చేసేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎస్ అని ఇచ్చేసి ఎంటర్ చేసేస్తే బయటకు వస్తుంది ఆ ఫైల్ నుంచి. దీంట్లో నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు అపాచీ సర్వర్ రీస్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ కమాండ్స్ అన్నీ అయిపోయినాయి. సింపుల్గా అన్ని కాపీ చేసి పేస్ట్ చేయడం అన్నమాట. అంతే. అక్కడ డేటాబేస్ ఇవ్వడం అంతే. ఇప్పుడు అపాచీ సర్వర్ రీస్టార్ట్ అవుతుంటే యాక్టివ్ అయిపోతుంది. ఓకే, రీస్టార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ లాగిన్లోకి వెళ్ళాలన్నమాట. వాళ్ళ కింద లాగిన్ ఇచ్చినారు అడ్రస్, దాన్ని కాపీ చేసుకొని మనకి బ్రౌజర్లోకి వెళ్ళేసి ఎనీ బ్రౌజరు పేస్ట్ చేసి ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే మనకి ఒపాక్ ఏ అడ్రస్ ఇచ్చిందో అది ఇచ్చిండాలా. కొంతమంది 8001 అని ఇస్తారు. ఆ లాస్ట్లో మనకి ఆ 8000:8001 ఇచ్చిన తర్వాత ఈ లాగిన్ అనేది ఇవ్వాలన్నమాట. దాంట్లో మనకి వాళ్ళకి ఆ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు క్లియర్గా. మనకి ఇక్కడ 3 రకాల లాగిన్స్ ఉంటాయి అన్నమాట. మాస్టర్, అడ్మిన్ అండ్ ఆపరేటర్ అని. ఆపరేటర్ అంటే మనం మామూలు ఇష్యూ అదే ఎంట్రీ ఈ అవుట్ ఇన్ దానికి యూజర్ 1 2 నుంచి 6 వరకు ఇచ్చింది పాస్వర్డ్. అడ్మిన్ అంటే మనం చూసుకోవడం అన్నమాట, ఎంతమంది వచ్చారు ఏంది అనేది. అదా మాస్టర్ అనేది ఫస్ట్ అసలు సెటప్ చేసేది అనమాట. ఫస్ట్ మనం మాస్టర్లోకి వెళ్ళాలి. మాస్టర్ సెలెక్ట్ చేసుకొని మాస్టర్ పాస్వర్డ్ ఇచ్చి సూపర్ యూజర్ అనేది పాస్వర్డ్ అనమాట. సూపర్ యూజర్ పాస్వర్డ్. దాని ఇక్కడ కింద లొకేషన్ అది సెలెక్ట్ చేసుకోవాల్సింది మాస్టర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మాస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని లాగిన్ అని ఇస్తే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ మాస్టర్లోకి వెళ్తాం అన్నమాట. మాస్టర్లోకి వెళ్తే మనకి అక్కడ సెటప్లోకి వెళ్ళాలి. దాంట్లో సెటప్ ఉంటుంది. దాంట్లోకి సెటప్ వెళ్తే ఫస్ట్ లైబ్రరీ నేమ్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ అవుట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర మనం లైబ్రరీ నేమ్ లేకపోతే కాలేజీ నేమ్ అని ఎంటర్ చేసుకుంటాం. అక్కడ ఎంటర్ చేసుకొని కింద లైబ్రరీ కాలేజీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టైమింగ్స్ క్లోజింగ్ టైం, లైబ్రరీ క్లోజింగ్ టైం అనేది
వర్క్ హాలోని అక్కడ సబ్మిట్ చేసేస్తే మన కింద అది వచ్చేస్తుంది మొత్తం కాలేజ్ నేమ్ అంతా డీటెయిల్స్. అలాగే ఇక్కడ లొకేషన్ కూడా ఇవ్వాలి. నేను లైబ్రరీ లొకేషన్ అంటే విట్స్ లైబ్రరీ కాబట్టి విట్స్ ఎల్ అని ఇచ్చిన్నాను లైబ్రరీ, అది లొకేషన్. అది కూడా సేవ్ చేసేసాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా సేవ్ అయింది అనమాట మాస్టర్. ఇప్పుడు మాస్టర్ నుంచి లాగౌట్ అవుతున్నాను. మాస్టర్ నుంచి ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ అవన్నీ ఉన్నాయి దాంట్లో చూసుకోవచ్చు. లాగౌట్ అవుతున్నాను. లాగౌట్ అయ్యేసి ఇప్పుడు యూజర్లోకి వెళ్తున్నాను. యాక్టివ్గా మనం స్కాన్ చేస్తారు కదా యూజర్స్, ఆ లాగిన్లోకి వెళ్తున్నాం. దానికి యూజరు కింద పాస్వర్డ్ 1 2 3 5 6 వరకు. ఇప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసేప్పుడు మనం ఇందాక లైబ్రరీ ఇచ్చాం కదా విట్సిఎల్ అని, అది సెలెక్ట్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి దీంట్లోకి వెళ్తుంది అనమాట మెయిన్లోకి. ఇప్పుడు అక్కడ పైన ఇచ్చిన అది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు అక్కడ మనకి ఇక్కడ యూజర్ మనకి స్కానర్స్ పెట్టుకుంటే స్కాన్ చేస్తే యూజర్ వాళ్ళ నేమ్ వాళ్ళ ఫోటో అంత వస్తుంది. అంటే ఆల్రెడీ కొహాల డేటాబేస్ వాళ్ళ ఫొటోస్ ఏమైతే ఎంటర్ చేస్తున్నాయో ఆ బార్కోడ్ నెంబర్తో స్కాన్ చేస్తే వాళ్ళ యూజర్ నెంబర్తో మనకు వాళ్ళ ఫొటోస్ డిస్ప్లే అవుతాయి, వాళ్ళ నేమ్ డిస్ప్లే అవుతుంది. లోపలికి ఎంతమంది వచ్చారు, వాళ్ళ స్టూడెంట్సా స్టాఫ్ అనేది మనకి రైట్ సైడ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి ఇన్ అవుట్ రిజిస్టర్ మనకి మాన్యువల్గా కాకుండా కొహాకి అటాచ్మెంట్గా ఇలా ఈ ప్లగిన్ ద్వారా మనం చేసుకోవచ్చు. చూడు అక్కడ ఎవరో ఇది స్కాన్ చేస్తే వాళ్ళ ఫోటో వస్తుంటుంది, ఇటు సైడ్ వాళ్ళ స్టూడెంట్ స్టాఫ్ అనేది కౌంట్ అయిపోతుంది. ఇన్ సైడ్ ఉన్నారు, అవుట్ సైడ్. ఇప్పుడు అవుట్కి వెళ్తున్నారు మళ్ళీ. రెండోసారి స్కాన్ చేస్తే అవుట్ వస్తుంది. ఫస్ట్ టైం స్కాన్ చేస్తే ఇన్ అని వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఇందాక లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు అవుట్ వస్తున్నారు. ఇప్పుడు అవుట్ బయటకు వెళ్తున్నారు. ఇక్కడ మనకి అవుట్లో ఎంతమంది ఉన్నారు, ఇన్సైడ్ ఎంతమంది ఉన్నారు అది కూడా చూపిస్తూ ఉంటుంది రైట్ సైడ్ మనకి. ఇప్పుడు అవుట్ ముగ్గురు అవుట్ అయిపోయారు. ఇప్పుడు టోటల్ విజిటర్స్ ఎంతమంది, స్టూడెంట్స్ 2 విజిట్ చేశారు, స్టాఫ్ 1 విజిట్ చేశారు. టోటల్ డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట. మనం అది అడ్మిన్లోకి వెళ్ళేసి స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అడ్మిన్ లాగిన్లోకి వెళ్దాం. లాగిన్లోకి వెళ్ళేసి అక్కడ అడ్మిన్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ లైబ్రరీ కింద లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది విట్సిఎల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏది ఇస్తే అది, మీ లైబ్రరీకి ఏది ఇచ్చుకుంటే అది. ఇప్పుడు అడ్మిన్లోకి వెళ్ళేసి మనం డీటెయిల్స్ అంతా చూడవచ్చు. ఈ డే 1 డే టుడే ఎంతమంది వచ్చారు దాని డీటెయిల్స్ అంతా లిస్ట్ అంతా వస్తుంది. ఎంతమంది ఎవరెవరు వాళ్ళ యూజర్ నేమ్ నెంబరు, వాళ్ళు ఇన్ అవుట్ అయిపోయారా, అది ఇన్సైడ్ ఉన్నారు, అది మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట. అట్లా ప్రతిరోజు మనం ఈవినింగ్ స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు అనమాట. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది వచ్చారు వాళ్ళ రోల్ నెంబర్ని బట్టి చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ నెంబర్ నేమ్స్ అంతా వస్తుంది అనమాట. ఎంత టైం ఉన్నారు, ఇన్ టైం అవుట్ టైం అవి కూడా వస్తాయి అన్నమాట. మనకి టోటల్ రిపోర్ట్స్ ఇక్కడ చూడండి, డేట్ ఇదంతా డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్సెల్గా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది, పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అది డౌన్లోడ్లోకి వచ్చింది, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. చాలా చిన్న అబ్బాయి అతను, ఓంకార్ అనే అతను, ఆయన కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇట్లా మనం డేని పలానా డే నుంచి పలానా డే వరకు కూడా సెలెక్ట్ చేసుకొని మన రిపోర్ట్ తీసుకోవచ్చు. మన రిపోర్ట్స్ పర్పస్ ఎక్కడైనా మనకి కమిటీ ఇస్తే పర్పస్ వాటికి నెలలో 1వ తేదీ నుంచి ఇది చూడు ఇన్ అవుట్ టైం కూడా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఇన్ టైంలో ఎప్పుడు చేశారు, అవుట్ టైం ఏది చేశారు అది కూడా మనకి అక్కడ వచ్చిందన్నమాట. ఈ విధంగా ఇన్ టైం అవుట్, ఏ లైబ్రరీ లొకేషన్ మొత్తం డీటెయిల్స్ అంతా రిపోర్ట్ వస్తుంది. ఈ విధంగా మన రిపోర్ట్స్ దీంట్లో తీసుకోవచ్చు. చాలా చక్కగానే చాలా యూజ్ఫుల్ గేట్ రిజిస్టర్ చాలా మంచి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. వాళ్ళకి అందరూ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొహాకి ఇంత మంచి ప్లగ్ఇన్ ఇచ్చింది దానికి. ఈ విధంగా మనం కొహా లైబ్రరీ మేనేజ్మెంట్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సింపుల్ స్టెప్స్ మనం జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసుకొని జస్ట్ డేటాబేస్ క్రియేషన్, డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్లు, MySQL డేటాబేస్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేప్పుడు MySQL డేటాబేస్కి ఏం పాస్వర్డ్ ఇచ్చారు అది ఇస్తే మై డేటాబేస్లోకి వెళ్తాం. అక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేసి కొత్త డేటాబేస్ ఈ విధంగా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని చాలా సింపుల్గా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఇన్ అవుట్ గేట్ రిజిస్టర్ ఇన్స్టాలేషన్ కొహాకి ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా మనం ఇన్స్టాల్ చేసి మీరు కూడా రన్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది చాలా అంటే కమిటీస్ కూడా మనకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి రిపోర్ట్స్ కూడా ఈవినింగ్ ప్రతిరోజు చూసుకోవచ్చు ఏ రిపోర్ట్స్ అని. ఈ విధంగా
అందరూ సక్సెస్ఫుల్గా దీన్ని ఇన్స్టాల్ చేసి రన్ చేసుకుంటారని. థ్యాంక్ యూ.